హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 123. ఏదైతే లాస్ట్ సండే Q&Aలో మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. వాటిలో కొన్ని మెసేజెస్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ మెసేజ్ చూసుకున్నట్లయితే వినయ్ గౌడ్ చేశారు, సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి చెప్పండి అని చెప్పేసి. బ్రో మీరు ఫస్ట్ ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు హోము, దాని పక్కన లోన్ అని చెప్పేసి ఉంది కదా, ఆ లోన్ ట్యాబ్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీకు సిబిల్ స్కోర్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీకు పాన్ నెంబర్ అనేది ఉంటే మాత్రం పాన్ నెంబర్ అక్కడ ఇచ్చేసిన వెంటనే మీకు సిబిల్ స్కోర్ అయితే చూపించింది. ప్రజెంట్ నాకు 756 అయితే ఉందన్నమాట. 750 పైన మీకుంటే మాత్రం మీకు మంచి సిబిల్ స్కోర్ ఉన్నట్టు అర్థము. లోన్ అనేది తీసుకున్న తర్వాత కట్టలేదనుకోండి, మీకు సిబిల్ స్కోర్ అయితే తగ్గిపోయింది. అప్పుడు మీకు త్వరగా ఫైనాన్స్ కూడా రాదనమాట. సో ఎవరైతే ఫైనాన్స్లో వెహికల్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటారో, వెహికల్స్ అనే కాదు బయట ఎక్కడైనా సరే లోన్ తీసుకొని రీపేమెంట్ అనేది సరిగా చేయకపోతే మాత్రం టైం టు టైం అనేది పే చేయండి. మీ సిబిల్ స్కోర్ని మీరు కాపాడుకోండి. నెక్స్ట్ సిద్ధు గౌతమ్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, ఐఎమ్ గౌతమ్ ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం, డ్యూక్ 125 BS4 2019 మోడల్, 30K రీడింగ్, ప్రైస్ 1.3 lakhs అని చెప్తున్నారు. తీసుకోవచ్చా, వర్తేనా? నాకు బేసికలీ మైలేజ్ అండ్ లుక్స్ కంఫర్టబుల్, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి. షోరూంలో చూపిస్తే ఇంజిన్ ఓకే అన్నారు. కెన్ ఐ గో ఫర్ ఇట్? ఆర్ NS 160 1.4 lakhs 2023 మోడల్, విచ్ వన్ ఈజ్ బెస్ట్? బ్రో NS 160 1.4 lakhs అయితే వేస్ట్ అని చెప్తాను, అది మర్చిపోండి. ఇప్పుడు డ్యూక్ 125 1.3 lakhs అంటే మీకు ఇంజిన్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాను అన్నారు కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ కొద్దిగా వీళ్ళు ప్రైస్ ఎక్కువే చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ డ్యూక్ 125 పర్చేస్ చేసాము, 15,000 kilometers చేంజ్ అయితే తిరిగామన్నమాట. 1 lakh అయితే ఆ వెహికల్ సేల్ చేసాము. సో ఇంకా తక్కువకే మేము అమ్మినట్టే అనమాట. మాకే చాలా వరకు లాస్ అయింది. ఇప్పుడు ఈ వెహికల్ మీరు కొనుక్కున్నా సరే కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టే కొనుక్కున్నట్లే. నా సజెషన్ వచ్చేప్పటికి 1 lakhలో ఈ వెహికల్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం సెకండ్ హ్యాండ్ వెహికల్స్ జోలు అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే దానికి ఏదో ఒక ప్రాబ్లం వస్తేనే ఎవరైనా అమ్ముతారు కదా. డబ్బులు అవసరం అయితే మాత్రం కొంతమంది అమ్మేస్తూ ఉంటారు. సో కొన్ని వెహికల్స్ మనం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవాలి. కొనుక్కొని ఏదో కొత్తదే కొనుక్కోండి బ్రో, నాదైతే అది బెస్ట్ సజెషను. నెక్స్ట్ మనీ మెసేజ్ చేశారు, బ్రో నేను ఈఎంఐలో బైక్ తీసుకున్నా, నేను కట్టలేక వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశా, నా ఫైల్ నాకు ఇవ్వడం లేదు, దానివల్ల ఏమన్నా రిస్క్ ఉంటుందా ఉండదా చెప్పన్నా అని చెప్పేసి మెసేజ్ చేశారనమాట. బ్రో మీరు వెహికల్ పర్చేస్ చేస్తారు కదా, సో అది మీరు వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే కుదరదు. అది మీ పేరు మీదే ఉండిద్ది. సో మీరు అది కట్టలేక వదిలేసేసారనుకోండి, అది వేరే వాళ్ళకి అమ్మరనమాట. సో అది మీ పేరు మీదే ఉండిద్ది కాబట్టి పెండింగ్ ఈఎంఐస్ ఉన్నాయి, అవి మొత్తం క్లియర్ చేసిన తర్వాత మీకు ఎన్ఓసి అయితే వస్తుంది. ఆ ఎన్ఓసి అనేది వేరే వాళ్ళకి చూపిస్తేనే అప్పుడు వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అనమాట. సో దీని గురించి ఒకసారి మీరు ఎవరైతే ఫైల్ చేయించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్గా అడగండి, వాళ్ళైతే మీకు క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ మోహన్ అయితే కామెంట్ చేశారు, ఇప్పుడు వచ్చే బైక్స్ కి నట్స్ అండ్ బోల్ట్స్ ఐరన్ మెటల్ యూస్ చేస్తున్నారు, అవి తొందరగా రస్ట్ పడుతున్నాయి, ఐరన్ ప్లేస్ లో స్టెయిన్లెస్ స్టీల్ నట్స్ అండ్ బోల్ట్స్ రీప్లేస్ చేసుకోవచ్చా? బ్రో అవి మనకి మ్యాక్సిమం దొరకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ దొరికిన కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అవి హార్డ్వేర్ షాప్లో అయితే ట్రై చేయండి, లేకపోతే ఒకసారి ఆన్లైన్లో ట్రై చేయండి. కానీ నా బెస్ట్ సజెషన్ వచ్చేటప్పటికి ఒకవేళ ఎక్కడైనా రస్ట్ పడితే మాత్రం అవి తీసేసి సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ మీరు పర్చేస్ చేసుకొని యూస్ చేసుకోండి, అది బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ జయసింహ అయితే కామెంట్ చేశారు, బ్రో NS 200 35 kilometers మైలేజ్ వస్తుంది, NS 400 30 to 35 మైలేజ్ అన్నారు, NS 200 పీపుల్ డిసప్పాయింటెడా బ్రో అని చెప్పేసి. బ్రో మీకు NS 400 అయితే 25 నుంచి 30 kilometers దాకా మైలేజ్ అయితే వస్తుంది. అది మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి పెరగాల తగ్గాల అనేది ఉండిద్ది కాబట్టి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఖచ్చితంగా మీకు NS 200 కొద్దిగా మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట NS 400తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ శ్రీధర్ అయితే కామెంట్ చేశారు, నార్మల్ పెట్రోల్ పవర్ పెట్రోల్ కలిపి యూజ్ చేయొచ్చా? ఒకవేళ మీరు నార్మల్ పెట్రోల్ యూజ్ చేస్తున్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు 1/2 లీటర్ కన్నా తక్కువ ఉంటే మాత్రం మీరు పవర్ పెట్రోల్ అయితే కొట్టించుకొని వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ నార్మల్ పెట్రోల్ పవర్ పెట్రోల్ రెండు పర్చేస్ చేసుకుని రెండు ఒకేసారి పోయడానికి అయితే లేదు. మీరు పోసిన ప్రాబ్లం అయితే ఏమీ రాదనమాట. మీకు బెటర్ మైలేజ్ బెటర్ పికప్ ఉండాలని అనుకుంటే మాత్రం మీరు పవర్ పెట్రోలే యూజ్ చేయాలి. నెక్స్ట్ సాయి అయితే కామెంట్ చేశారు, ఆయన ఎన్నిసార్లు కామెంట్ చేసినా పట్టించుకోవట్లేదు, ప్లీజ్ ఇంటర్సెప్టర్ రివ్యూ చేయండి అని చెప్పేసి. బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో మనకి కొన్ని వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంటర్సెప్టర్ 650, GT 650, అలాగే రీసెంట్గా లాంచ్ చేసిన గొరిల్లా, ఇంకోటి ఏంటంటే మనకి క్లాసిక్ 350 కూడా కొత్త కలర్స్తో లాంచ్ చేశారు కదా, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. నేను అతి త్వరలో రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న వెహికల్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ శ్రీనాథ్ అయితే కామెంట్ చేశారు, బ్రో పల్సర్ 150 మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఫస్ట్ సర్వీస్ అయింది, ఇప్పుడు మైలేజ్ పెరిగే అవకాశం ఉందా అని చెప్పేసి. బ్రో ఫస్ట్ 3 సర్వీసెస్ అయితే కంప్లీట్ చేయండి. ఏ వెహికల్కి అయినా సరే ఫస్ట్ సర్వీస్ అయిపోయే లోపే మీకు మైలేజ్ రాదు, ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మైలేజ్ రాదనమాట. ఒక 2-3 సర్వీసెస్ కంప్లీట్ చేయండి బ్రో. ఆ వెహికల్ కొన్ని రోజులు వాడండి, స్మూత్గా
ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వకుండా స్మూత్గా అయితే వాడండి. వాడిన తర్వాత మీకు ఒక 2-3 సర్వీసెస్ అయిపోయిన తర్వాత మంచి మైలేజ్ అయితే వస్తుంది. అది కూడా మీరు యూజ్ చేసే విధానాన్ని బట్టి మైలేజ్ వస్తుంది కాబట్టి అది మీరు మైండ్లో పెట్టుకుని వెహికల్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ పెదరాయుడు అయితే కామెంట్ చేశారు, భయ్యా హీరో ఇంపల్స్ 150 మళ్ళీ లాంచ్ అయ్యే అవకాశం ఉందా? నాకు హీరో ఎక్స్పల్స్ కంటే ఇంపల్సే డిజైన్ నచ్చింది, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. బ్రో హీరో ఇంపల్స్ అయితే అది ఓల్డ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఆ వెహికల్ ఇన్స్పైర్ చేసుకుని ఇంకా బెటర్గా మనకి సస్పెన్షన్ కానీ డిజైన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఉండేలాగా ఎక్స్పల్స్ అయితే డిజైన్ చేశారు కాబట్టి సో ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్పల్స్ చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. సో ఇంత బెస్ట్ వెహికల్ ఉంచుకొని ఆ వెహికల్ అయితే మళ్ళీ వాళ్ళు తీసుకురారనమాట. ఎక్స్పల్స్లోనే ఇంకా మంచిగా డిజైన్ చేసి ఇంకా బెటర్గా ఫ్యూల్ ఎకానమీ వచ్చేలాగా డిజైన్ చేసి దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, కానీ ఇంపల్స్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. బ్రో ఏమనుకోవద్దు, పేరైతే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అన్నా స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్ ప్లస్ ఈ 3 బైక్స్లో ఏ బైక్ తీసుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి. బ్రో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అలాగే స్ప్లెండర్ ప్లస్ మీకు సేమ్ ఇంజిన్తో లభిస్తూ ఉన్నాయి. అలాగే ప్యాషన్ ప్లస్ అయితే కొద్దిగా ఎక్కువ సీసీ అయితే ఉండిద్ది అనమాట. నేనైతే మాత్రం మీకు హీరో స్ప్లెండర్ ప్లస్ సజెస్ట్ చేస్తాను. ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ వెహికల్ని రిపేర్ చేస్తారు, మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది, అలాగే మంచి రీసేల్ వాల్యూ కూడా ఉండిద్ది అనమాట. మంచి కలర్స్తో మీకు హీరో స్ప్లెండర్ ప్లస్ లభిస్తూ ఉంది కాబట్టి అది కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేదు నాకు ఆ డిజైన్ నచ్చలేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ హెచ్ఎఫ్ డీలక్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ సాయి వంశీ అయితే కామెంట్ చేశారు, బ్రో డీజిల్తో చైన్ క్లీన్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, నేను కూడా డీజిల్తోనే క్లీన్ చేస్తాను. ఒక 1 లీటర్ అయితే డీజిల్ పర్చేస్ చేసి వాటర్ బాటిల్లో పోసేసుకొని దానిపైన ఒక చిన్న హోల్ అయితే పెట్టుకుని డీజిల్తో అయితే క్లీన్ చేసుకోండి. డీజిల్తో క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ప్రికాషన్స్ అయితే ఏమీ ఉండవు బ్రో. మీరు వెహికల్ అయితే స్టార్ట్ చేయొద్దు. మీ వెహికల్కి మెయిన్ స్టాండ్ ఉంటే మెయిన్ స్టాండ్ వేసి హ్యాపీగా చైన్ని క్లీన్ చేసేసుకోండి. ఒకవేళ మెయిన్ స్టాండ్ లేదనుకోండి, నాకు డ్యూక్ 200 అయితే ఉంది కదా, దానికి మెయిన్ స్టాండ్ అయితే ఉండదు. ప్యాడ్డాక్ అయితే కొనుక్కున్నాను అమెజాన్లో, 2000 రూపీస్ అయితే పడింది. అలాంటిది ఒకటి పర్చేస్ చేసుకోండి. హ్యాపీగా బ్యాక్ సైడ్ టైర్ అనేది కిందకంటూ డీజిల్ పోస్తూ నీట్గా క్లీన్ చేసుకొని మోటివ్ల్ C2తో అయితే మీరు చైన్ లూప్ చేసుకోండి, సరిపోయింది. నెక్స్ట్ నవీన్ అయితే కామెంట్ చేశారు, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X రివ్యూ చేయమని చెప్పేసి. బ్రో ఆల్రెడీ మన ఛానల్లో స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. ఈ రెండింటిలో ఏది కొనుక్కోవాలో కన్ఫ్యూజన్ ఉంటే దాని మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాం. మీరు చెక్ చేయకపోతే ఒకసారి మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. లాస్ట్ వీకే ఆ 3 వీడియోస్ మన ఛానల్లో లైవ్ అయినాయి. నెక్స్ట్ డీజే టిల్లు కామెంట్ చేశారు, బ్రో సెన్సర్ బైక్కి పెట్రోల్ ఎంత ఉంచాలి, ఒకవేళ మొత్తం అయిపోతే ఏం జరుగుతుంది? బ్రో వెహికల్ని బట్టి 2 లీటర్స్ నుంచి 4 లీటర్స్ మధ్యలో అయితే ఉంచాలన్నమాట. ఒకవేళ 100cc అనుకోండి 1.5 లీటర్స్ అయితే మినిమం ఉంచండి. లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగిద్ది అనమాట. మీ వెహికల్లో లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. అది బ్లింక్ అయింది అనుకోండి, మీరు వెంటనే పెట్రోల్ కొట్టించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ వెలిగినా కానీ పెట్రోల్ కొట్టించుకోకుండా వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా లోపల పెట్రోల్ పంప్ అయితే ఉండిద్ది అనమాట. సో అది మీకు ఇంజెక్ట్ చేస్తూ ఉండిద్ది, అది మొత్తం ప్రాబ్లం అయితే వస్తుంది. అప్పుడు చాలా ప్రైస్ అయితే మీరు పెట్టుకొని అది వేయించుకోవాలి, వారంటీలో కూడా క్లెయిమ్ అవ్వదు. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న ఎయిర్ ఫిల్టర్ అండ్ ఆయిల్ ఫిల్టర్ ఎన్ని కిలోమీటర్స్కి మార్చాలి అని చెప్పేసి. బ్రో మీరు ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడల్లా ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చండి, కానీ 2 సార్లు సర్వీస్ చేయిస్తారు కదా, అంటే 2 సార్లు ఇంజిన్ ఆయిల్ మారుస్తారు కదా, అప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చేసేయండి. సో అప్పుడు మీకు బెటర్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అయితే జరిగింది, అలాగే బెటర్ మైలేజ్ అయితే వచ్చింది. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే మోజెస్ చేశారు, అన్న బైక్స్లో లోయెస్ట్ అండ్ హైయెస్ట్ సీసీ బైక్ ఏంటి అన్న అని చెప్పేసి. బ్రో నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నాకు తెలిసింది లోయెస్ట్ అయితే 100cc అనమాట, హైయెస్ట్ అయితే ట్రయంఫ్లో రాకెట్ 3 అయితే ఉంది, 2500cc అయితే ఉండిద్ది. ఇంకా అంతకు మించి ఏమన్నా హై ఎండ్ సీసీ ఉన్న వెహికల్స్ మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. సో ఇది ఈ సండే Q&A అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే ఆన్సర్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, నేను అక్కడ మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.